साईनाथ महाराज की जय। చూపిన సాంబ శివా సాయి సన్నిధికి మాకు దారి చూపిన సాంబ శివా సాయి సన్నిధికి మాకు దారి చూపిన సాంబ శివా ఇమ్ముల వదలిన అమ్ముల సాంబ శివా సాంబ శివా కార్యక్రమం ప్రారంభించుకుందాం. సత్సంగంలో కూర్చున్న వారంతా, ఈ మాటలు వినేవారంతా రెండు రకాల మార్పులు జరగాలి. ఏమిటి ఆ మార్పులు అంటే, ముందు మనలో ఉన్న పొరపాట్లు, తప్పులు, చెడు గుణాలు వీటిని తగ్గించుకోవాలి. ఇంకో రకమైన మార్పు ఏంటంటే, నేర్చుకోగలిగినంత, ఆచరించగలిగినంత మంచిని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఈ రెండు మార్పులు ప్రతి సత్సంగంలో పాల్గొన్న వారికి సత్సంగం తర్వాత జరగాలి. చెడుని ఎంత వదులుకుంటారనేది వారి వారి జీవన విధానాలను బట్టి ఉంటుంది. మంచిని ఎంత ఆచరిస్తారు అనేది కూడా వారి వారి జీవన శైలి, మనోభావనలు, ఆధ్యాత్మిక అభివృద్ధి వీటన్నిటిని బట్టి ఉంటుంది. కాబట్టి సత్సంగం విన్నవారు ఎవరైనా కాలక్షేపానికి కూర్చోకూడదు, బాధ్యతారహితంగా ప్రవర్తించకూడదు, పక్క వాళ్ళని గిల్లీకి ఇచ్చి అటుపడిచి ఇటుపడిచి మాట్లాడకూడదు,
ఇలాంటి పనులు చేస్తే మీకు పోవటమే కాకుండా మీ పక్క వారికి నష్టం. ఎందుకంటే వాళ్ళకి వినే అవకాశం లేదు కదా మీరు ఇచ్చిన డిస్టర్బెన్స్తో. అందుకని శ్రద్ధగా వినండి. విన్నంత వరకు ఏం అర్థమైతే అర్థమవుతుంది. అలా వినేటప్పుడు మనలో కొన్ని గుణాలు ఉంటాయి, ఉన్నాయని మనకు కూడా తెలుస్తుంది, కానీ ఇంకొకళ్ళు చెప్పినప్పుడు కొంచెం బాగా అర్థమవుతుంది. ఏం పొరపాటు ఉందో, ఏం తప్పు ఉందో, లేదా ఏం చెడు ఉందో అది మనం గ్రహించుకుని దానిని కొంచెం కొంచెంగానైనా తగ్గించుకోవాలి. ఒకేసారి తగ్గించుకోలేము, అది కరెక్టే. కొద్ది కొద్దిగానైనా ప్రయత్నించాలి. అలాగే విన్న విషయాల్లో ఏమైనా మంచిని ఎంతైతే అంత, లేదా ఎంతో కొంత కొంచెం కొద్దిగైనా మంచిని నేర్చుకోవాలి. అంటే నేర్చుకోవటం అంటే మాటల్లో నేర్చుకోవటం కాదు, ఆచరణలో నేర్చుకోవాలి. ఎవరికో చెప్పటానికి కాదు, నీ ఆచరణకి నువ్వు ఆచరించగలగాలి. ఏ వయసు వారైనా సరే అది లక్ష్యం. ఆ లక్ష్యంతో వినాలి. ఇంకా వినేటప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. వినేటప్పుడు సుమారు 2:30-3 గంటలు ఉంటుంది సత్సంగం సహజంగా అనుకోండి. 7 గంటల వరకు మనం కూర్చోవాలి, తప్పదు. ఓ 10 నిమిషాల ముందు వెనక్గా, ఓ పావు గంట అటు ఇటుగా, అంతవరకు చాలా నిశ్శబ్దంగా కూర్చోవాలి. నిశ్శబ్దంగా కూర్చోవటమే కాదు, మనస్సును కూడా ఇక్కడ పెట్టాలి, పెట్టి వినాలి. అదే శ్రద్ధ. షిరిడి సాయిబాబా వారు మనకి చెప్పే శ్రద్ధ అంటే అది. లేకపోతే ఎంత దూరం రావటం వృధా, వేస్ట్, ఏం ప్రయోజనం లేదు. గునే గురువు గారిని చూస్తే ఏదో అయిపోద్ది అనుకోమాకండి. దానికంటే సత్సంగం విని విన్నదాన్ని బుద్ధికి బుర్రక పట్టించుకుని అందులో ఎంతైనా కొంత మనం చేయగలిగినంత ఆచరణలోకి తెచ్చుకోవాలి ఈ సత్సంగం తర్వాత నుంచి. అది దీని యొక్క ప్రయోజకత్వం. ఇది ఒక వస్తువులాగా నీ చేతిలో పెట్టేది కాదు, నీ కనపడేది కాదు. శ్రద్ధతో ఎవరికి వాళ్ళు గ్రహించాలి. నువ్వు గ్రహించలేదనుకో, ఆచరించలేవు. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? నేను చెప్పే మాటలు మీరు వినకపోతే, విన్నది బుద్ధికి పట్టకపోతే నువ్వు ఎలా ఆచరిస్తావు దాన్ని? అందుకని శ్రద్ధగా వినండి. మామూలుగా అసలు సత్సంగం ఎందుకు అంటే ప్రతి మనిషి తనదైన ఒక ధోరణిలో, అంటే మనమంతా మంచివాళ్ళమే, మరి మంచివాళ్ళం కాదు ఇక్కడ ఎందుకు వస్తాం? మంచివాళ్ళం అయినప్పటికీ ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఏం నేర్చుకున్నామో, ఏం తెలుసుకున్నామో, అంటే మన పెద్దల నుంచి, మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఏమి నేర్చుకున్నామో అదే స్థితిలో ఉంటాం. కానీ ప్రతి మనిషి ఈర్ష్య, స్వార్థ, ద్వేషాలు, అసూయ, పంతాలు వీటితో నిండిపోయిన మనుషులు. కాబట్టి మన తల్లిదండ్రులైనా, మన అన్నదమ్ములైనా, భార్య అయినా, భర్త అయినా, చుట్టూ ఉండేవాళ్ళైనా వాళ్ళందరిలో కూడా ఈ గుణాలు ఉన్నాయి. ఈర్ష్య, ద్వేష, అసూయ, కోపతాపాలు. మరి వాటినే మనం కూడా సంక్రమించుకున్నాం. అంటే ఎదుటి మనిషి ద్వేషంగా ఉంటే మనం ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్చేసుకున్నాం. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇవన్నీ ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుని మన తప్పుల్ని మనం సరి చేసుకోవాలి ముందది. దానికి సత్సంగం. అలాగే మనకు తెలియని విషయాలు ఏమైనా తెలిస్తే వాటిని ఆచరణలో పెట్టుకోవాలి. ఏదో తెలిసినట్టు జీవిస్తున్నాం, అందులో కొన్ని మంచి ఉంది, కొంత చెడు ఉంది. ఇప్పుడు మనం జీవించే జీవన విధానం 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్గా మంచిదనే నమ్మకం ఉందంటారా ఎవరికైనా మీకు? మంచివాళ్ళని ఒప్పుకుంటాం, కానీ 100కి 100 పాళ్ళు మంచి అని చెప్పే ధైర్యం లేదు ఎవరికి. కాబట్టి ఎక్కడో చోట ఏదో ఉంటూ ఉంటుంది. ఆ ఉన్న దాంట్లో ఏమైనా మన ఆచరణ, అది మన దైనందిన జీవితం, ప్రతిరోజు మనం జీవించే జీవన విధానం, అందులో ఏమైనా పొరపాటు ఉంటే ఇప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలంటే తెలియాలంటే వినాలి. ఆ వినటానికి ఒక సత్సంగం. ఈ సత్సంగం కూడా అనంతమైన విషయాలు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి, మంచి విషయాలు ఎన్నో ఉంటాయి. మరి అవన్నీ ఒక 2-3 గంటల్లో మనకు అర్థమైనంత విధానంగా తెలుసుకోలేం కదా.
అందుకని ప్రతి సత్సంగంలో ఏవో కొన్ని చెప్తూ ఉంటాం. నేను కాదు, ఎవరైనా సరే ఆ టైంను బట్టి. మీరు అప్పుడప్పుడు రేడియోల్లో వాటిలో వింటూ ఉంటారు. 5 నిమిషాలే అనుకోండి, 5 నిమిషాల విషయం చెప్పేస్తారు చిన్నది. 10 నిమిషాలు అయితే 10 నిమిషాలదే చెప్తారు. అరగంట అయితే అరగంటదే చెప్తారు. ఇప్పుడు మన టైంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాన్ని మీరు శ్రద్ధగా వినాలి, అది ముఖ్యం. ఇందులో ఇంకొక లాభం ఏంటంటే, అంటే ఆచరణ విధానం తెలుసుకోవటం, మనం ఆచరించటం, ఇది ఒక లాభం. ఇది కాకుండా మనకు తెలియకుండా ఇంకొక లాభం ఉంది. ఏమిటంటే, ఇప్పుడు మామూలు ధ్యానమో తపస్సు చేస్తారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏ విషయాల మీదకి దృష్టి లేకుండా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటాం. బాబావారి రూపాన్నో దేన్నో పెట్టుకుని తపస్సు అన్నది. ఇప్పుడు నువ్వు ఏ విషయాలు ఆలోచించకుండా ఒక 2:30-3 గంటలు నేను చెప్పే వాటి మీదే మనసు పెట్టావనుకో, ఇది కూడా ఒక తపస్సే. కళ్ళు మూసుకుని, కళ్ళు కనపడతాయి, కళ్ళు ఎదురుగుండా దృశ్యాలు కనపడతాయి కాబట్టి కళ్ళు మూసుకుని ఒక విషయం మీద లగ్నం చేశాం మనసు. ఇప్పుడు కళ్ళు తెరిచి నేను చెప్పే విషయం మీద లగ్నం చేశారనుకోండి, 3 గంటలు తపస్సు చేసినట్లే, ఈ 2:30 గంటలు తపస్సు చేసినట్టే. అందులో నుంచి మనకు తెలియకుండా ఒక ఆధ్యాత్మిక మొలకెత్తుతుందన్నమాట. నీలో బీజం అంటే విత్తనం ఏముందో ఆ విత్తనంలో నుంచి ఒక మొలక వస్తుంది. అది అప్పుడే కనపడదు, నిదానంగా కనబడుతుంది. అందుకని ఈ 2:30 గంటలో, 3 గంటలో, 2 గంటలో బాబావారు మనకు ఎంత టైం ఇస్తే నేను ఎంత చెప్పే అవకాశం ఉంటే అంతసేపు నిశ్శబ్దంగా వినండి, నిశ్చలంగా వినండి. పక్క వాళ్ళతో మాట్లాడటం, అడు చూడటం, ఇటు చూడటం, ఇవన్నీ అనవసరం. దానికి కథ వచ్చింది కాబట్టి ఇది శ్రద్ధగా వినండి. ఇదే బాబావారు చెప్పిన శ్రద్ధ. ఈ శ్రద్ధలో నుంచి అన్నీ పుట్టుకొస్తాయి. అసలు మానవ జీవితానికి దేవుడు ఎందుకు? నిజంగా చూడండి, మన పనులన్నీ మనం చేసుకుంటున్నాం కదా, మరి దేవుడు ఎందుకు? అసలు దేవుడితో పని ఏంటి? గుడి ఇవన్నీ ఎందుకు? ప్రార్థనా స్థలాలు, గుడి కానీ, చర్చి కానీ, మసీదు కానీ ఎందుకు ఇవన్నీ? ఏ మతంలోనైనా ఈ ప్రార్థన అవసరం అని భావించి అన్ని మతాల వాళ్ళు ఏర్పాటు చేసుకొచ్చేసారు. ఎందుకు ఇది? ఎందుకంటే లక్ష్యానికి మనం సాధించడం అంటే మంచితనాన్ని పూర్తిగా మన జీవితంలో ఆచరించాలి. అది సాధించడం అంటే, మంచిని ఆచరించటమే సాధించడం. సాధించాలంటే ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం అంటే ఎవరు? ఒక ఆదర్శమైన మనిషి ఉండాలి. రాముడిని తీసుకున్నారు ఆ కాలంలో. ఆ కాలానికి ఆయన ఆదర్శమైన ఒక రాజు. తర్వాత కాలంలో కృష్ణుడిని తీసుకున్నారు, ఒక ఆదర్శమైన రాజు. వాళ్ళు మనుషుల్లో నుంచే దేవుడిని ఎరుకున్నారు చరిత్రకారులు, గురువులు. వెంకటేశ్వర స్వామి లాంటి అయితే ఆయన మామూలుగా మనకు కనపడినా చరిత్ర అనేది ఎలా ఉన్నా మహిమలు జరుగుతున్నాయి కాబట్టి మహిమలతో వెళుతున్నాం. అలాగే బాబావారి జీవితం ఆదర్శవంతమైన జీవితం. ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నాం. ఎలాంటి పొరపాటు లేదు. మనం చాలా మంచి పనులు చేసినా ఎక్కడో ఒక చిన్న పొరపాటు ఉంటూనే ఉంటుంది మనలో. తొందరపడి కానీ, తెలియక కానీ, తెలిసి కూడా ఈర్ష్యస్వార్థ ద్వేషాలకు లొంగి కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఒప్పుకుంటారా లేదా? చాలా పనులు మనం చేసేవి తప్పని తెలుస్తూ ఉంటుంది, కానీ గవుక్కుని ఏదో వచ్చి పడిపోద్ది అనుకుని అబద్ధం ఆడేస్తాం. కొన్ని తెలియక చేసేస్తాం. ఇలా జరిగిపోతాయి. కాబట్టి జీవితంలో ఇప్పుడు ఈ సత్సంగ కార్యక్రమాలు ఎవరు చెప్పినా విని వాటిని బుద్ధికి పట్టించుకుంటే, పేపర్ మీద కూడా రాసుకోవచ్చు అనుకోండి, అన్నీ గుర్తుండవు కాబట్టి. కానీ పేపర్ మీద కంటే ఎక్కువ మనసులో రాసుకోవాలి, బుద్ధిలో రాసుకోవాలి. రాసుకోవడం అంటే వెంటనే బుద్ధిలో ఎక్కడ రాస్తాం? అశ్రద్ధగా వినండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎందుకు అవసరం? ఒక లక్ష్య సాధనకు అవసరం. ఒక లక్ష్యం సాధించాలంటే ఒక ఆదర్శవంతమైన జీవితం ఉండాలి. రావణాసురుడిని ఆదర్శంగా తీసుకున్నాం అనుకోండి, ఆ రావణాసురుడు చెడ్డ గుణాలే మనకు అబ్బుతాయి. రాముడిని ఆదర్శంగా తీసుకుంటే రాముడి గుణాలు అబ్బుతాయి. అలాగే సాయిబాబా వారు లాంటి ఇప్పుడు ఈయన మనిషై, గురువై, సద్గురువై దేవుడైపోయాడు ఆయన సాయిబాబా వారు. మనలాంటి మనిషి 10 మందికి చెప్పి గురువు అయిపోయాడు. గురువులకే బోధించగల సద్గురువు అయిపోయాడు. శరీరంతో ఉండగానే శరీరంతో వదిలేసాడు, దేవుడు అయిపోయాడు. అంటే ఇవన్నీ ఆధ్యాత్మికంలో మెట్లు ఎక్కే విధానం అది.
ఆయనను ఆదర్శంగా తీసుకున్నాం మనం. అలాగే ఇతర మతాల్లో అలాంటి మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకున్నారు. అట్లా ఆదర్శంగా తీసుకుని మనం వాళ్ళని అనుసరించటానికి ఈ మహాత్ములు దేవుళ్ళు అవసరమయ్యారు. అందుకనే మన పూర్వీకులు అలా దాన్ని సరి చేశారనమాట, సెట్ చేశారు దాన్ని. ఒక ఆదర్శంగా తీసుకోండి రాముణ్ణి, కృష్ణుణ్ణి అని. ఇప్పుడు మనం సాయిబాబా వారి షిరిడి సాయిబాబా వారిని తీసుకున్నాం. ఇప్పుడు సత్సంగం ఇందాక అనుకున్నట్టు అనేక విషయాలు ఉంటాయి, అనంతమైన విషయాలు. మంచిని చెప్పాలంటే కొన్ని వేలల్లో ఉంటాయి, ఇంకా చెప్పాలంటే లక్షల్లో కూడా ఉంటాయి. ఒక పాయింట్ లాగా 1, 2, 3, 4 అని చెప్పాలంటే అందులో కొన్ని ముఖ్యమైనవి మన కూర్చున్న మన విధానాలకి, మన సంసారిక విధానాలకి, మన యొక్క ఆర్థిక స్థితికి, మన యొక్క చదువులు, కుటుంబ పరిస్థితులకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఇలాంటి మనమంతా ఒకటే కుటుంబ జీవితం గడుపుతున్నాం కాబట్టి వీటికి ఏం అవసరం అనేవి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇవి వినుంటారు చాలాసార్లు. ఎందుకంటే ఇది కొత్తగా ఇవాళ ఆధ్యాత్మికం అనేది, సత్సంగం అనేది, ఉపన్యాసం అనేది కొత్తగా ఇవాళ పుట్టలేదు. వేలాది సంవత్సరాల నుంచి భారతీయ విధానంలో అన్ని మతాల్లో కూడా అలా చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. చెప్పేవాళ్ళు వెళ్ళిపోతారు, వినేవాళ్ళు వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు, కొత్త వాళ్ళు చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇది నిరంతరంగా సాగుతూ ఉంటుంది. అది ఎప్పుడూ ఉండాల్సిందే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక తరం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు 60 దాటిపోయాను నేను, ఇంకో తరం 40, 35 తర్వాత తరం, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు 15, 20 వాళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కాలం మారిపోతుంది. వాళ్ళకు అనుకూలమైన విషయాలు చెప్పేవాళ్ళు అప్పుడు తయారైపోతారు. అందుకని ప్రస్తుత కాల మన పరిస్థితుల్లో ఇవన్నీ పెద్దలు సూచించినవే, కానీ అందులో మనకు అవసరమో వాటిని ఎత్తుక్కుని తెలుసుకుని మన జీవితాలని కొంచెం బాగు చేసుకుని ముందుకు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే విధానాలు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే శాంతి ఉండాలి. శాంతి లేకపోతే ఆధ్యాత్మికం రాదు. ఉన్న పూజలు, మంత్రాలు, భజనలు చదువుతూ ఉంటాం. అవి సాధించాలంటే ఏమిటనేవి కొన్ని పాయింట్లుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సుమారు నా దగ్గర కొన్ని తయారు చెప్పాలనుకున్నాను. అవి సుమారుగా ఒక 21 ఉన్నాయి. అవి ఎంతవరకు చెప్పగలమో చూద్దాం టైంని బట్టి. తర్వాత ఆధ్యాత్మికమైన ఒక వ్యాపారమైన, ఉద్యోగమైన, వ్యవసాయమైన, చదువైనా, ఇదైనా ప్రజలందరికీ మేలు కోసమే. జాతి మత కుల భేదాలు లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, పండిత పామర భేదం లేకుండా, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు అనే భేదంలో అందరి సుఖంగా ఉండాలి. దాని కొరకే ఏ మతంలోనైనా మహాత్ములు ఈ విధానాలని సృష్టించారు. అవి ఆచరణలోకి వచ్చేటప్పటికి అనేక మార్పులు జరిగిపోతాయి. ధనవంతులు, పేదవారు, చదువుకున్నవారు, చదువుకోనివారు, జ్ఞానులు, జ్ఞానం లేనివారు, అంటే ఇట్లా మనం సమాజంలో విభజించుకుంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికత ఎప్పుడు, మహాత్ములు ఎప్పుడు అందరూ ఒకటే అనే దృష్టిలోనే వెళ్ళిపోతారు. షిరిడి సాయి సిద్ధాంతం కూడా అదే. అందులో అసలు ఆధ్యాత్మిక అభివృద్ధి దేవుడి పరంగా మన హిందూ మతంలోనే కదా, ఏ మతంలోనైనా సరే ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏమిటి? పూజలు, మంత్రాలు, భజనలు, ఉపన్యాసాలు చకచక అందంగా చదివేయటమా? చదివేస్తే బాగుంది అనుకుంటాం, కానీ అందులో ఆధ్యాత్మికత ఉండదు. ఆధ్యాత్మిక ఖచ్చితంగా మనకు రావాలంటే ఏమి కావాలి అంటే ఆత్మశక్తి సంపాదించుకోవాలి. ఆత్మశక్తి అంటే ఏమిటి? ఆత్మశక్తి అంటే మన శరీరంలో ఉన్న ఒక ప్రాణశక్తి. అది అందరిలోనూ ఉన్నది. దానిని మనం బలహీనపరుచుకుంటున్నాం. ఎందువలనంటే ఈర్ష్య, ద్వేష, అసూయ, పంతాలు, పట్టింపులు, వీటితో మనలో ఉన్న శక్తిని మనం బలహీనపరుచుకుంటున్నాం. ఎందుకంటే ఈర్ష్య ఎదుటి మనిషి చూసి ఓరవలేని గుణం అనుకోండి, ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. నీ లోపల ఉన్న శక్తిని గురించి ఆలోచించవు. బాగా సంపాదించాలనుకున్నాం అనుకో, ఎలా సంపాదించాలి ఏమిటని ప్రపంచాన్నంతా తెలుసుకుని, ఎక్కడేముంది ప్రపంచంలో తెలుసుకుని ఆ సంపాదన మీదకి వెళ్ళిపోతావు. నీలో శక్తి నువ్వు తెలుసుకోవటానికి అవకాశం నువ్వివ్వట్లా. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల్ని బాగా ఎంత అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయి, తప్పులేదు, అంతవరకు చూస్తున్నావు బాగానే ఉంది, కానీ నీ గురించి నువ్వు ఆలోచించట్లా. దాంతో ఇది కూడా ఆలోచించుకోవాలి.
నీ ఆత్మ మీద దృష్టి పెట్టుకోవటం, ఆలోచించుకుని ఏమీ లేదు. నీ ఆత్మ మీద టైము అన్ని బంధాలు, బాధ్యతలు, బరువులు చేసేసి పూర్తి చేసి, అంటే వాళ్ళ పని అనుకోండి చేసాం అయిపోయింది. అలా నిశ్చలంగా నిర్మలంగా నీ గురించి నువ్వు, నీ ఆత్మను గురించి, నీలోని నిన్ను లోపల ఉన్న శక్తిని గురించి దాని మీద దృష్టి పెట్టడమే, దాన్ని బలం చేసుకోవటం అంతే. ఇంకా వేరేమీ చేయక్కర్లేదు. ఇలా ఎవరన్నా మనం చేయడానికి టైం ఉంటుందంటారా? అసలు ఆలోచించండి. విపరీతమైన పనులు చేసి ఇంటికి వచ్చేటప్పుడు కలిసిపోవడం, అలా తిని నిద్రపోవడం, లేదా ఏ టీవీల దగ్గర కూర్చోవడం, ప్రపంచం అంతా చూస్తూ ఉండడం. ప్రపంచం అంతా తెలుస్తుంది అందరికీ, కానీ నీలో ఉన్నదే తెలియట్లేదు. అంటే ప్రపంచాన్ని చూసుకోవద్దని ఎవరో చెప్పరు. ప్రపంచాన్ని కూడా చూసుకో, ఎంతవరకు అంత చూసుకో, నీ సంగతి కూడా చూసుకో. ఇది వాళ్ళు ఎవరి దగ్గర లేదు. అలాగే అసలు ఈ సృష్టి, చెట్లు కానీ, జంతువులు కానీ, మానవులమైన మనం కానీ పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, చనిపోతున్నాయి. పుట్టేవాళ్ళు పుడుతున్నారు, పెరిగేవాళ్ళు పెరుగుతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. అనంతంగా సాగిపోతుంది. అసలు ఎందుకు ఇది? దీనికి కారణం ఏంటి? మన చరిత్ర చూడండి, ఎంతమంది రాజులు, ఎంతమంది మహాత్ములు, ఎంతమంది దేవుళ్ళు. ఇప్పుడు రాముడు, కృష్ణుడు అనుకున్నాం కదా, వాళ్ళు కాలగమనంలో కలిసిపోయారు. మనం కూడా కలిసిపోతాం. అసలు ఎవరు నడుపుతున్నారు దీన్ని? ఎందుకు నడుపుతున్నారు? ఎందుకు జరుగుతోంది పోనీ ఇదంతా? దీని లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం. ఇది సాధించాలంటే భౌతిక జీవితం బాగుండాలి కదా. మరి ఇల్లు ఉండాలి, సంసారం జరుగుతుంది. ఈ రెండు జరగాలంటే డబ్బు ఉండాలి. కాబట్టి డబ్బుని మనకి ఎంత అవసరమో అంత సంపాదించుకుని మిగిలిన టయాన్ని నీలో ఉన్న ఈ దివ్య శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అది సంసారులు సాధించవలసింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూడండి. 24 గంటల రోజులో ఎక్కువ టైము దేనికి ఖర్చు అవుతుంది ఎవరికైనా ఆలోచించండి. ఎవరి గురించి వాళ్ళు ఎక్కువ టైము సంసార విషయాలు కానీ, డబ్బు సంపాదన కానీ, ఈ రెండింటికే ఖర్చు అవుతుంది. అందుకని ఈ ఆత్మ జ్ఞానం అంటే ఏమిటనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ఒక తెలియని సబ్జెక్టుగా అయిపోయింది. కాబట్టి ఆత్మని తెలుసుకోవాలంటే, ఆత్మశక్తిని తెలుసుకోవాలంటే, ఆత్మశక్తి ఎక్కడ ఉంటుంది అనుకున్నాం? మనిషిలోనే ఉంది. నేను నడిపేది ఆ శక్తి, ఆత్మను లేకపోతే ప్రాణమను. దాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం ఏమైనా చేస్తున్నామో అసలు ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు. అది చేస్తేనే అది ఆధ్యాత్మికం. ఆత్మను గురించి అధ్యయనం చేయుట = ఆధ్యాత్మికం. అది మనం ఎవరూ చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే టైం అంతా మిగిలిన విషయాలకి ఖర్చు అయిపోతాం. ఒకవేళ ఇంకా ఏమైనా టైం మిగిలిన వాళ్ళు ఉంటే మనిషికి ఘర్షణలు ఎక్కువైపోయింది. పనులు లేవు, విశ్రాంతిగా ఉన్నారు మనుషులు అనుకుందాం. కానీ ఇంట్లో కానీ బయట కానీ ఘర్షణలు ఎక్కువైపోయినాయి. అన్నదమ్ముల మధ్యన ఘర్షణ, భార్యాభర్తల మధ్యన ఘర్షణ, ఇరుగు పొరుగు ఏళ్ల మధ్యన ఘర్షణ, ఇచ్చిపుచ్చుకునే చాట ఘర్షణ. దీనివల్ల అశాంతి పెరిగిపోయింది. వీటన్నిటికీ పోవాలంటే కొన్ని లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలో అదే సత్సంగం. అంటే ఇవన్నీ విన్నవే మీరు. ఇప్పుడు కొత్త నేను చెప్పేది కొత్త విషయం ఏం కదా. అన్నీ చెప్పి అందరూ వదిలేసిందే. అదే మళ్ళీ చెప్పాలి. అవి సుమారు 20గా అనుకున్నా నేను. మన టైంను బట్టి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఇక్కడ ఈ టైంలో అవి చెబితే బాగుంటుందని భావించి వాటిని తయారు చేయడం జరిగింది, అనుకోవడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇలా తెలుసుకునేటప్పుడు మామూలు మాట కాకుండా ఏదైనా ఒక పాటగానో పద్యంగానో తెలుసుకుంటే కొంచెం ఇది మన వేదాలతో ప్రారంభమైందనమాట. వేదాలలోనే అవి పాడుకునేటట్టుగా చెప్పారు. ఎందుకంటే పాడుకునేటట్టయితే మనిషికి అందులో ఏదో ఒక రసం, ఒక ఆనంద రసం మనిషికి ఉంటుంది. మాటలో చెప్పేదానికంటే ఒక పాటగానో పద్యంగానో ఏదో ఒక విధంగా చెబితే అది మనిషికి ఒక ఆనందంగా అంటుకుంటుంది.
బాగా బుద్ధికి అంటుకుంటుందని భావించారు. ఇది వేదకాలం నాటి నుంచి వస్తుందన్నమాట. ఇవాళ కొత్తగా కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పాటలు మతాల్లో పాటలు ఈ నేర్పింది వేదమే, మన వేదాలే. మీరు కూడా ఆలోచించండి, 2 మాటలు చెప్తే బాగానే ఉంటుంది వినటానికి. దాన్ని కొంచెం ఒక ఏదో వచ్చి రాని రాగంలోనైనా పాడితే ఎలా ఉంటుంది, కొంచెం మనసుకు హత్తుకున్నట్టు ఉంటుంది. అందువలన చిన్న చిన్న పద్యాలుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందులో ఒకటి, సద్గుణ సంపద ఉండాలి. గుణములంటే అలవాట్లు. మామూలుగా ఇల్లు, పొలాలు, బంగారము, ఆస్తులు, ఇవన్నీ సంపద, భౌతిక సంపద. గుణాల సంపద ఉండాలి, అంటే గుణములలో సంపద ఉండాలి. 1 ఎకరం పొలానికంటే 2 ఎకరం కలవాయన ధనికుడు కదా, అవునా, సంపద. 2 ఎకరాలు కలవానికంటే 3 ఎకరాలు కలిగిన ఆయన సంపన్నుడు. అట్లాగే గుణాల్లో సంపన్నులు అవ్వాలి. అవి సద్గుణాలు. గుణాలు 2 ఉంటాయి, మంచి గుణాలు, చెడు గుణాలు. ఈ సంపద సద్గుణ సంపద, మంచి గుణాలు చాలా బాగా ఉండాలన్నమాట. ఉంటే కానీ అసలు ముందు నువ్వు సుఖంగా శాంతిగా ఉండలేవు. మనం శాంతిగా లేకపోతే ఇంట్లో ఎవరిని సుఖంగా ఉండనించలేము. ఎందుకంటే నాకే శాంతి లేనప్పుడు ఇంకొకటి శాంతిగా ఉండనియం. నువ్వేమైనా చెబుతుంటే నా చిరాకు పరాకులని నీ మీద నేను చూపిస్తూ ఉంటాను అనమాట. ఈ సద్గుణ సంపద, దీనికి మహాత్ములందరూ చెప్పేది ఏంటంటే, కులము కాదు ప్రధానము గుణము గాని. సమాజం అంతా కులాలుగా తయారైపోయింది ఇప్పుడు. ఇది ఏ కాలం నుంచో చెబుతున్నారు మహాత్ములంతా. కులము కాదు ప్రధానము గుణము గాని. మనిషిని చూడవలసింది గుణముతో, కులంతో కాదు. తక్కువ కులంలో ఉత్తమ గుణాలు ఉంటాయి, ఉత్తమ కులంలో నీచమైన గుణాలు కూడా ఉంటాయి మనుషుల్లో. అందుకని ఏ మనిషినైనా ఒక మంచి అనేది గ్రహించాలంటే, కులము కాదు ప్రధానము గుణము గాని. శీల సంపద లేని భౌతిక సంపదలన్నీ వ్యర్థమగును. నీలో మంచి గుణాలు లేకుండా నీకెంత ఆస్తి ఉన్నా వ్యర్థం, అంటే వేస్ట్. ఎందుకంటే నీలో మంచి గుణాలు ఉన్నాయనుకో, నీ తర్వాత సంతతి చూసి నేర్చుకుంటారు. ఇప్పుడున్న బంధుమిత్రాదులు నేర్చుకుంటారు. వినండి, ఏంటి సద్గుణాల వలన ఏంటి ఉపయోగం అంటే, ముందు నీకే పాపం ఉంటుంది. ఎందువల్లంటే నువ్వు ఏ తప్పు చేయవు కాబట్టి, మంచి గుణాలు కాబట్టి, ఎవరికైనా ఉపకారమో ఏదో చేస్తావు కాబట్టి నీకు పుణ్యం వస్తుంది, నీకు పాపం రాదు. కాబట్టి ఇప్పుడు కానీ రాబోయే జన్మల్లో కానీ నువ్వు సుఖంగా ఉంటావు, ఎప్పుడు మంచి గుణాలు ఉంటే. ఇది నీ వరకు. కానీ నీలోని మంచి గుణాలు ఉంటే నీ కుటుంబ సభ్యులందరూ దాన్ని క్యాచ్ చేస్తారు, పట్టుకుంటారు. ఇప్పుడు మనలోని చెడు గుణాలనే మన కుటుంబ సభ్యులందరూ పట్టుకుంటున్నారు. పట్టుకుని పిల్లలేమో వాళ్ళకి తెలియక ఏం చేస్తారు, టక్కన బయటపడిపోతారు. పెద్దవాళ్ళు మనం ఏం చేస్తాం, చాలా చాకచక్యంగా తప్పులన్నీ చేసి ఎవరికి తెలియకుండా దాన్ని మసిబూసి పట్టబెట్టేస్తాం. ఈ పెద్దలేమో తెలివితేటలతో తప్పుకుంటారు కాబట్టి కనపడరు ఎవరికి. అంటే అందరికీ తెలుసు, లోకానికి తెలుసు, కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడరు. పిల్లల పాపం తెలియక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోతారు. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేది. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? మనల్ని చూసే. నన్నో నిన్నో ఇంకొకళ్ళని చూసే కదా వాళ్ళు నేర్చుకునేది. కాబట్టి సద్గుణాల వలన దీనికి మహాత్ములు ఏం చెప్పారంటే, నువ్వు భౌతికంగా ఎన్ని సంపదలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి, సద్గుణాలు, శీల సంపద లేని భౌతిక సంపద అంతా వృధా, వేస్ట్. ఎందుకంటే నీకు ఉపయోగం లేదు, ఇంకొకళ్ళకి అది ఉపయోగం అంటే అదేంటి గురువు గారు ఆస్తులు ఉపయోగం లేదంటారేంటి అనొచ్చు. ఎన్ని ఆస్తులను తినే అన్నం ఎంత? ఆకలికి అన్నం ఎంత, శ్మశానాన జాగా ఎంత. చివరికి శ్మశానంలో జాగా, బతికున్నంత ఒక మంచం. ఇక నీకు జాగా ఏం కావాలి? అవునా? ఎన్నున్నా మనం తినే కడుపు అన్నమేం మారదు, జీవన విధానమేం మారదు. చివరికి తీసుకెళ్ళేది అసలు లేనే లేదు. మరి ఎందుకు ఇంత తాపత్రయం? ఏం తక్కువైందని?
కాబట్టి శీల సంపద లేని భౌతిక సంపదలన్నీ వ్యర్థమగును. వ్యర్థం అంటే వేస్ట్. నీలో శీలం అంటే ఏంటంటే కేవలం స్త్రీ పురుష విషయంలో నీతి ఒక్కటే శీలం అనుకుంటారు, కాదు. అదొక ముఖ్యమైన భాగం. మాట కట్టుబడి ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ధర్మంగా నిర్వహించాలి. ఎవరికి అపకారం చేయకూడదు. ఎదుటి వాళ్ళు మనకు అపకారం చేసినా మనం వాళ్ళకు ఉపకారం చేయాలి. ఇవన్నీ కలిపి శీలం అండి. ఈ సంపద ఎక్కువగా ఉండాలి. ఈ సంపద లేని మిగిలిన భౌతిక సంపదలన్నీ వ్యర్థం. వ్యర్థం అంటే వృధా, నీకెందుకు పనికిరానివి. అధర్మ అన్యాయములకు భయపడువాడు ఉత్తముడగును. ఉత్తమత్వానికి 2 గుణాలు: మంచి చేయడం, చెడుకు భయపడాలి. నువ్వు చెడుకు భయపడబోతే ఏం చేస్తావు? చెడు చేసేస్తావు. ఒప్పుకుంటారా లేదా? మంచి చేయడం మంచి గుణమే, కానీ అప్పుడప్పుడు చెడు చేస్తాం. మరి దానికి భయపడద్దు. నువ్వు చెడుకు భయపడని వాడు చెడు చేసేస్తాడంతే. ఇంకా చేసేసేవా ఇమీడియట్గా నీ వలన కూడా బాధ వచ్చేసింది, నీకేమో దోషం వచ్చేసింది, నీకు నష్టం, ఇంకోటికి ఇప్పుడు బాధ వచ్చేసింది. అధర్మ అన్యాయములకు భయపడువాడే ఉత్తముడగును. ఇందులో నేను చెబుతున్నప్పుడు ఏమేమి ఉన్నాయో టిక్కు పెట్టుకోండి. ఉందా లేదా? ఉంటే ఎస్. ఇప్పుడు పరీక్షలన్నీ టిక్కులు పెడతామే కదా, పిల్లల చదువులు కూడా. ఉందా? ఉంది. లేదా? లేదు. ఇంటూ పెట్టుకోండి. లేదు. మరి లేనిది ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. అసలు అధర్మము అన్యాయంగా మాట్లాడటం కానీ ఒక వ్యవహారం నడపటం కానీ చేస్తున్నప్పుడు మనకేమైనా భయం ఉంటుందన్నారు? అసలు భయం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాం. ఆ భయం ఉన్నవాడు అధర్మం చేస్తున్నాం కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి తిరిగి నాకు వస్తుందని భయపడతాడు. అది ఉత్తమ లక్షణం. లజ్జాభూషణులు అని భాషలో ఉంటుంది. లజ్జ అంటే సిగ్గు ఒక ఆభరణం. ఒక పొరపాటు జరిగిందనుకోండి, చాలా సిగ్గుపడిపోతాడు మనిషి. సిగ్గుపడుతానంటే అతనికి అర్థమైంది నేను చేసింది తప్పు అనేది. ఒకవేళ ఇప్పుడు తప్పు చేసినా రేపు చేయడు అది. ఎందుకంటే తప్పు చేసి మరి సిగ్గుపడిపోయాడు కదా, అయ్యయ్యో నేను తప్పు చేశాను ఎట్లాగని. లజ్జ ఒక ఆభరణం, భూషణం. భూషణం అంటే ఏంటి? చంద్రహారం. సిగ్గుపట్టడం అనేది ఒక చంద్రహారం, పేదది ఏలాడుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు సిగ్గుపడతాం? తప్పు చేసినప్పుడు. తప్పు చేసినప్పుడు సిగ్గుపడ్డావంటే నువ్వు మళ్ళీ రెండోసారి అలాంటి తప్పు చేయవు. కాబట్టి అది ఒక భూషణం అన్నారు మనిషికి. తెలియక మనుషులు తప్పులు చేసేస్తూ ఉంటాం ఏ లెవెల్లోనైనా సరే, కానీ తప్పు చేసినప్పుడు సిగ్గుపడతాం ఒక మంచి ఉత్తమ గుణం. నిజంగా మనకి ఎవరికైనా ఉందంటారా? అది ఉంటే అదృష్టవంతులే. ఎవరికి ఉండదు. కానీ తప్పు చేసి ఇంకా నేను కాబట్టి చేశాను, వాళ్ళంతా వెధవలు చేయలేరని వెర్రవిగే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అది ఒప్పుకుంటారా లేదా చెప్పండి? నేను కాబట్టి చేయగలిగాను, ఎవరు చేయగలడు అసలు ఇంత ధైర్యంగా శంషేర్గా అని ఇంక విర్రవీగే వాళ్ళు ఉన్నారన్నమాట. అది ఒకటి చూసి ఒకటి నేర్చుకుంటున్నాడు. అది అలాగే సమాజం పాడైపోతాం. కులము కాదు ప్రధానము గుణము గాని శీల సంపదలేని భౌతిక సంపదలన్నీ వ్యర్థమగును. వ్యర్థం అంటే ఉపయోగం లేదు. ఎందుకు వ్యర్థం అంటే నీలో క్యారెక్టర్ లేకపోతే, నీతి నిజాయితీలు లేకపోతే, పవిత్రత లేకపోతే, పరోపకార గుణం లేకపోతే నీకు ఎన్నున్నా వేస్ట్. వీటికేటికి ఉపయోగపడదు నీకు ఉన్నది ఏది కూడా. కాబట్టి ఉండే ఉపయోగం ఉంది, కాబట్టి వృధా అన్నాడు అనమాట. అధర్మ అన్యాయములకు భయపడువాడే ఉత్తముడగును. ఒక పొరపాటు జరిగితే, ఒక తప్పేదైనా జరిగితే మన వలన కానీ మన కుటుంబ సభ్యుల వలన కానీ అసలు సిగ్గుపడే గుణం మనకుందా? చూసుకోండి. ఎవరికైనా ఉంటే పర్వాలేదు, అదృష్టమే. అమ్ల విరాట్ షిరిడి సాయికి కావలెనిప్పుడు ధర్మాత్ములెందరో. ఈ గుణాలు కలిగే వాళ్ళు ఇప్పుడు సాయిబాబా వారికి చాలా కావాలి. ఆయన కోసం వలయేసి ఎదుగుతున్నాడు అనమాట ఆయన. ఎందుకంటే ఇప్పుడు 2 మంచి మాటలు చెప్పాలంటే అసలు ఆ మంచి గుణం నీలో ఉంటే కదా జనం వినేది. అవునా కదా చెప్పండి? కాబట్టి ఆయన ఏదన్నా ఒకటి చేయాలంటే ఒక మంచి మనిషి కావాలి, శీల సంపన్నులైన మనుషులు కావాలి. చాలా కష్టం అనమాట ఆయనకి, బాబావారికి. ఇప్పుడు ఆ పవిత్రత ఉన్నవాడు దొరకట్లా. అందుకని మీరు ఎవరైనా సరే పవిత్రతను పెంచుకుంటే మీరు బాబావారు మీరు వెళ్ళక్కర్లా గుడికి, ఆయన లాగేసుకుంటాడు ఒక వలేసి గేలం వేసి. మనకు ఇప్పుడు విరాట్ సాయి ద్వితీయ నిర్మాణ యాగం జరుగుతుంది కాబట్టి
ఆ టైంలో ఉన్నాం కాబట్టి ఉన్న విరాట్ సాయి అని వాడుతున్నాం. విరాట్ సాయి అంటే ఎవరు? షిరిడి సాయిబాబా వారే. అది రేపూర్లో 116 అడుగుల విగ్రహం పూర్తయి దాని ఫినిషింగ్ పనులు అంటే పైన ఇంకా ఆ నగిషీ పనులు జరుగుతున్నాయి. అది అందుకని దీన్ని ద్వితీయ నిర్మాణ యాగం అన్నాం. జనవరి 1 వరకు జరిగింది ప్రథమ నిర్మాణ యాగం. అందులో ఉన్నాం కాబట్టి ఊరికి విరాట్ సాయి అని ఇక్కడ వాడుకుంటున్నాం. విరాట్ సాయి అంటే ఎవరని అర్థం? సాయిబాబా వారే. ఆ విరాట్ సాయి పేరుతో ఇప్పుడు ఆ విగ్రహ నిర్మాణ ఆ ద్వితీయ యాగం అని అనుకుంటున్నాం కాబట్టి అలా వాడుతున్నాం. ఈ గుణాల సంపద ఇది ముఖ్యం. కులాలు కాదు, మతం కాదు, చదువు కూడా కాదు, ఆస్తులు కాదు. ప్రజలందరూ సమానమే అనేటువంటిది వేద ఘోష అన్నమాట. వేద ఘోష అంటే ఒక మోత. వేదాల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ సమానమే అని ఉన్నది. ఎందుకంటే అందులో ఒక చిన్న మంత్రం ఏంటంటే సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్నవేత్. దీని అర్థం ఏంటంటే సర్వేత్ర సుఖినః సంతు, అందరూ సుఖంగా ఉండుగాక. అందరంటే ఎవరు? ఇక్కడ కులం చెప్పలా, మతం చెప్పలా, చదువు చెప్పలా, ధనం చెప్పలా, మనుషులందరూ. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయ. నిరామయం అంటే ఏంటంటే అలా కళ్ళు మూసుకుని మనసులో ఏ ఆలోచనలు లేవనుకోండి, అది నిరామయం. సపోజ్ ఒక రోడ్డు ఎమ్మటి వెళ్తున్నాం, మరి ఇక్కడ ఏం జనం కనపడరు, ప్రశాంతంగా ఉందనుకోండి, అంటే రణగుణధ్వని లేదు, మనుషులు లేరు, మంచి లేదు, చెడు లేదు, నిరామయం అంటే అది నిరామయంగా ఉందంటారు అనమాట. సర్వే సంతు నిరామయ అంటే అందరూ నిర్మలంగా పవిత్రంగా జీవితాలు గడుపుగాక అని, ఘర్షణలు వడిదుడుకులు లేకుండా. సర్వే భద్రాణి పశ్యంతు, భద్రం అంటే సేఫ్టీ, అందరూ సురక్షితమైన జీవితములు గడుపుగాక. ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అనుకోండి ఎక్కడికి ఏదో పని మీద, ఇంట్లో దొంగలు వచ్చి ఏమన్నా తీసుకుపోతున్నారనే భయం ఉండకూడదు. భద్రం అంటే అది సేఫ్టీ. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్నవేత్. ఎవరికి ఈ దుఃఖము కలగకుండా ఉండుగాక. ఎవరంటే ఎవరు? ఏ మనిషికి దుఃఖం అనేది ఉండకూడదు. దానికి నువ్వు ప్రయత్నించాలి. ఇది వేదం చెప్పిన విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ కులాలకి, మతాలకి, ధనానికి, చదువు లేని దానికి ఏమీ తేడా లేదు. మనుషులంతా ఒకటే. అది అలాంటి సద్గుణాలను పెంచుకోవాలి. ఇది ఒకటి. 2, హృదయ పరివర్తన కావాలి. హృదయం అంటే మనసు. నీ మనసులో కొద్దిగా మార్పు రావాలి. ఈ సత్సంగాన్ని ఇందాక అనుగుణంగా సత్సంగం వచ్చావు, ఇప్పుడు వింటావు, చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా మంచి మార్పు ఉండాలి నీకు. ఎంతో కొంత. ఏమీ లేకుండా వచ్చినట్టే వెళ్ళిపోతే ఎందుకు వచ్చినట్టు చెప్పండి. ఒక వస్తువు ఏదో ఒక వస్తువు, ఒక రైతు ఒక కొడవలి అనుకోండి, ఆ కొడవలకు పదును పోయింది, తీసుకొచ్చి పదును పెట్టించాడు. తీసుకొచ్చేటప్పుడు ఎలా ఉందో తీసుకెళ్ళేటప్పుడు అలాగుంటే ఇక ఉపయోగం ఉంది, అవునా కదా? అలాగే ఇప్పుడు సత్సంగానికి వచ్చామంటే వెళ్ళేటప్పటికి ఏదో కొంచెం మార్పు ఉండాలి. ఈ హృదయ పరివర్తన ఇక్కడే కాదు, ఎప్పుడు. రేపు మళ్ళీ ఏదైనా తెలుస్తుంది, మళ్ళీ మార్చుకో. ఎల్లుండి మళ్ళీ ఏదో ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన నుంచి నీకు నువ్వే మార్చుకో. ఒక ఆయన మంచి చేశాడు, అది నేర్చుకున్నాను నేను. ఒక ఆయన చెడు చేశాడు, అబ్బో వద్దురా బాబు మనలో తీసేసుకోవాలనుకున్నాను. ఆ విధంగా నాకు నేను దీక్షలు ఇచ్చిన సాయి సేవకులే నాకు గురువులని పాట ఉంది. గురు హృదయంలో ఒక పాట ఉంది. సాయి సేవకులంతా అమ్ములకు గురువులగును, నేర్చుకొనెను వారి నుంచే మంచి చెడులు అన్నీ, మంచి అంత పెంచుకొనెను చెడులను తొలగించుకొనెను. ఇది పాట. ఇది నిజం, నేను రాసిన పాట అది. నా గురువులు సాయిబాబా కంటే సాయి సేవకులు నా గురువులు అనమాట. ఎందుకంటే సాయిబాబా ఎక్కడో ఉంటాడు, వీడు ఎదురు కూడా కనబడుతూ ఉంటారు. ఒక ఆయన మంచి చేస్తూ ఉంటాడు, అది నేర్చుకుంటాను. ఒక ఆయన పొరపాటు చేస్తాడు, వద్దురా బాబు ఇలాంటి పని మనం చేయొద్దు. 2 నేర్చుకుంటున్నాం. చెడు చేయకూడదని నేర్చుకుంటున్నాం, మంచి చేయాలని నేర్చుకుంటున్నాం. ఈ హృదయ పరివర్తన 2వ విషయం, పాయింట్ అనుకోండి. తెలిసి తెలియక చేసిన సర్వదోషాలు పాపాలు
కొన్ని తెలిసి ఈర్ష్య స్వార్థ ద్వేష అహంకారాలతో తప్పులు చేసేస్తాం, కొన్ని తెలియకుండా జరిగిపోతాయి. అందుకని తెలిసి తెలియక అని భాషలో వాడతారు. ఒక మాట తెలుస్తుంది, ఈర్ష్య ద్వేషం అసూయ పంతాలు పట్టింపులతో చేసి పారేస్తాం అనమాట, అది తెలిసి చేసిన దోషం. ఒక మాట ఒక తప్పు చేస్తాం కానీ మనకు తెలియదు, అది మనం చేస్తున్న తప్పు అనకుండా చేసేస్తాం అనమాట. అంటే ప్రపంచంలో ప్రతి మనిషికి ఏంటంటే నా కష్టమో నా సుఖమే నాకు, కానీ నా వలన ఎదుటి మనిషికి ఏమవుతుంది అనేది ఆలోచించే శక్తి ఎవరికి లేదు, పట్టించుకోరు అసలు. ఒప్పుకుంటారా లేదా? అందరికి అదే విధానం. అందుకని పక్క వాళ్ళకు బాధ కలిగినా అది నువ్వు పట్టించుకోవు, నీ లాభమే నువ్వు చూసుకుంటావు. అది తెలియక చేసిన తప్పు. తెలిసి చేసిన తప్పు ఏంటంటే నీకు తెలుస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు, ఎదురువాడికి బాధ కలుగుతుందని, అయినా ఏదో సాధించాలను ఒక ఈర్ష్యతోనూ ఒక పట్టుదలతోనూ అది చేస్తావు అన్నమాట. అది తెలిసి తెలియక. తెలిసి తెలియక చేసిన సర్వదోషాలు పాపాలు షిరిడి సాయిని సేవించి తొలగించుకునుము. బాబావారు సేవ చేస్తే ఈ తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని పాపాలు దోషాలు అంటే కొంతవరకు పోతాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు ఏదో వాలంటీర్గా వచ్చారు కొంతమంది. ఈ వాలంటీర్గా వచ్చిన వాళ్ళు, వాలంటీర్ అంటేనే ముందేంటి మనం కష్టపడటానికి వచ్చేదో పని చేయడానికి వచ్చాం, ఆ పని బాబా కోర కోసం చేస్తున్నాం, అది చేయాలి. చేస్తే అంటే ఎలా పోతుంది అని, మనం ఏదన్నా బాబా సేవ చేస్తే దోషం ఎలా పోతుంది అది తెలిస్తే బాగా మనం చేయడానికి అర్థమవుతుంది. నేను ఒక తప్పు చేశాను అనుకోండి, నా తప్పుకి కొంత కష్టం రావాలి, నాకు శారీరక కష్టం కానీ మానసిక కష్టం కానీ అదే కదా మరి పాపం అంటే అదే కదా. ఇప్పుడు నేను చేశాను, ఈ ఆశ్రమానికి వచ్చి వాలంటరీగా అంటే నా అంతటి నేనే కష్టపడ్డాను. మామూలుగా అయితే నాకు ఒక దోషం వచ్చి నన్ను కష్టపెట్టాలి, అంతే కదా, ఒక తప్పుకు దోషం నన్ను కష్టపెట్టాలి. కానీ నేనేం చేశాను, నేనే కష్టపడ్డాను. పాపం వచ్చి నన్ను కష్టపెడతానికి ముందే నేనే కష్టపడ్డాను. తర్వాత పాపం వస్తుంది, వచ్చి ఏం చేస్తుందంటే నేను ఎంత కష్టపడ్డానో దాన్ని తీసేసి ఇంకా మిగిలితే అప్పుడు ఆ కష్టాన్ని ఇస్తుంది. ఎందుకంటే మరి కష్టపడేశాను కదా నేను. అర్థమైందా? ఈ విధంగా సాయి సేవ నిస్వార్థంగా చేసేవాడు చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. అర్థమైందా? మళ్ళీ చెబుతా వినండి. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, ఏదో తప్పు చేశాను అనుకోండి, తప్పు ఫలితం నాకు కష్టం, ఒక బాధ రావాలి, కడుపులో నొప్పో శారీరకమో బాధ, తలకాయ నొప్పి ఏదో ఒక రావాలనుకోండి. ఏం చేశానంటే నేను వచ్చి ఇక్కడ బాబావారికి సేవ ఏదో ఒకటి చేస్తాను అనుకోండి. బాబావారి సేవ అంటే ఎండలో కష్టపడుతూ, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి శరీరం చెమట కాచుకుంటూ సరైన గాలి లేక ఏదో కష్టపడేది, శరీరం కష్టపడ్డాను కదా. సరే నా కష్టం ఇంత పడ్డేసి మళ్ళీ ఇప్పుడు ఆ దోషం వచ్చి నాకు కష్టం ఇవ్వాలనుకుంటే మరి ఇంతకుముందే నేను కష్టపడిపోయాను కాబట్టి ఎంత కష్టపడ్డానో తీసేసి మిగిలిన కష్టం ఉంటే ఇస్తుంది. ఒకవేళ లేకపోతే ఇంక ఇవ్వటానికి లేదు, ఒకరోజు కాబట్టి. అలా చాలా రోజులు చేసామనుకోండి, చిన్న చిన్న దోషాలు పాపాల యొక్క ఫలితం పోతుంది. అర్థమైందా? ఈ విధంగా అదే ఇక్కడ షిరిడి సాయిని సేవించి తొలగించుకొనుము. నీకు నువ్వే తొలగించుకో. ఇంకొక విధానం ఏంటంటే ఇంకొక విషయం చెప్తాను. అంటే బాబావారి దేవుడు ఏ దేవుడైనా సేవ చేస్తే దోషం ఎలా పోతుంది అనేది. సపోజు ఇందాక నేను చెప్పినట్టు నేనే ఒక తప్పు చేశాను, ఏదో పొరపాటు జరిగిపోయింది అనుకోండి. ఆ పొరపాటుకి ఫలితం మరి నేను అనుభవించాలి కదా. అనుభవింపచేసేది ఏంటంటే మన బుద్ధి అనుభవింపజేస్తుంది, చేయకూడని పనులు చేయించి ఆ కష్టాలను ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను బాబావారిని అలాగా కూర్చుని ఒక అష్టోత్తర పూజో లేకపోతే చరిత్ర పారాయణం లేదా రోజుకు 4 హారతులో అట్లా ఒక నెల రోజులు 2 నెలలు 3 నెలలు లేకపోతే విరాట్ సాయి దీక్ష తీసుకుని సంవత్సరమో చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమైపోయింది, నా దోషమేమో నా దగ్గర ఉంది. అసలు దోషం ఎక్కడ ఉంటుందంటే మనిషి యొక్క తలలో ఉంటుంది. మనం చేసిన దోషాలన్నీ స్టాక్. మన డబ్బులు ఎక్కడ ఉంటాయి? బీరువాళ్ళు ఉంటాయి. బియ్యం ఎక్కడ ఉంటాయి? వంటింట్లో ఉంటాయి. అవునా? పాలు పెరుగు ఎక్కడ ఉంటాయి? వంటింట్లో దొరుకుతాయి. మనిషి చేసిన పాపమైన పుణ్యమైన తలలో ఉంటుంది. జీవి పోయేటప్పుడు దాన్ని తీసుకుపోద్ది అనమాట. బ్రతికున్నంతవరకు తలలో ఉంటుంది. ఆ తల ఆలోచన చేస్తూ ఉంటుంది అనమాట. పాపమైతే పాపపు ఆలోచనలు, పుణ్యమైతే పుణ్యపు ఆలోచనలు చేస్తాం. ఇప్పుడు ఈ ఆలోచనని
మనం అటు ఇటు పోనీయకుండా అలాగా బాబావారికి 4 హారతులు కొన్ని కార్యక్రమాలు పెట్టుకుని ఒక 3 నెలలో 6 నెలలో సంవత్సరము ఒక సాధనగా చేసామనుకోండి. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనసు అటు ఇటు పోకుండా ఒకే చోట ఉండటం వలన ఏమవుతుందంటే ఏ దోషం ఏమైతే ఉందో అది కొద్ది కొద్దిగా రోజు చెరిపివేయబడుతుంది. ఒకసారి పోదు. మనం ఎంత ఏకాగ్రతతో ఇందాక మీకు చెప్పింది అదే కదా, నేను చెప్పింది వింటూ ఉండండి. అదొక తపస్సు అవుద్దని చెప్పాను కదా. అలాగే ఇంట్లో కూర్చుని చక్కగా నీ అంతటి నువ్వు నిశ్శబ్దంగా ఏకాంతంగా పవిత్రంగా మనసును పెట్టుకుని నువ్వు ఏదైనా కార్యక్రమం చేసుకుంటా ఉంటే ఒక కొంతకాలం పాటు నీ దోషాలన్నీ తుడిచివేయబడతాయి. ఆ విధంగా దోషాలు తుడుచుకోవాలి బాబాని సేవించటం ఉంటుంది. షిరిడి సాయిని సేవించి తొలగించుకొనుము హృదయ పరివర్తనము అవసరము సాయి చెంత. బాబావారి దగ్గర ఒక మంత్రం కానీ పూజ కానీ కొబ్బరికాయ కానీ హారతి కానీ అలా యాంత్రికంగా చేయొద్దు. యాంత్రికం అంటే యంత్రంలాగా మంత్రాలు చదివేశాం, తర్వాత కొబ్బరికాయ, తర్వాత హారతి అని వరుసనం చేయొద్దు. ఏం అవసరం? హృదయ పరివర్తనం అవసరము సాయి చెంత. నీ మనసు మార్చాలి. అయ్యా బాబా తప్పు చేసామయ్యా, అయిపోయింది, ఇప్పుడు నన్ను కాపాడు, ఎప్పుడు తప్పు చేయను అని నీ మనసులో నిర్ణయం తీసుకుంటే బాబావారు ఏం చేస్తారు? జాగ్రత్తగా వినండి. ఎందుకు బాబావారి దగ్గర మనం ఇన్ని లాభాలు పొందుతున్నాం, ఇన్ని తప్పులు చేసుకోవడం మేలు ఎందుకు పొందుతున్నాం అంటే, నేను ఒక తప్పు చేశాను. మళ్ళీ మొదలకి ఎగ్జాంపుల్ వద్దాం. నేను తప్పు చేశాను. ఇప్పుడు బాబా